ఎప్పుడైనా మనకి కర్రీ చేయాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు అప్పటికప్పుడు క్విక్గా అయిపోయే రైస్ రెసిపీస్ని ట్రై చేయాలనిపిస్తుంది. అందులోనే ఇదొకటి. అదేనండి ఎగ్ బిర్యానీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఎగ్స్, ఒక 2 టొమాటో, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఉంటే చాలండి. చాలా టేస్టీగా ఇంట్లోనే క్విక్గా చేసుకోవచ్చు. వచ్చేది రైనీ సీజన్ కాబట్టి వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వేడివేడిగా ఈ ఎగ్ బిర్యానీని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి. అంతేకాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఉట్టిగా అయినా తినేసేయచ్చు, లేకుంటే ఆనియన్ రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే ఉట్టిదే తినేస్తాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. నాకు అలానే అయితేనే ఇష్టము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం వీడియోలో చూపెట్టిన విధంగా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత వాటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి కంపల్సరీ నాట్లు పెట్టాలండి, లేకపోతే ఎగ్స్ గాల్లో పేలుతాయండి. అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అందుకని మీరు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని చాలా వరకు పేలిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత దానిలోకి కారం, ఉప్పుని కూడా వేసుకోండి చూసుకొని. అవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదంతా. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా. తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇది కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అంతా కలుపుకొని దానిలోకి కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకోండి. తర్వాత దానిలోకి కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాల్లో ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇదంతా కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోకి ఎసరుని పోసుకోవాలి. నేను 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలండి. అది రేషియో. దానికి తగ్గట్టుగా మీరు ఎంత బియ్యం తీసుకున్నారో అంత దానికి ఎసరుని వేసుకొని, అదేవిధంగా దానిలో కొద్దిగా 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఎసరుని బాగా మసిలించుకోవాలండి. ఎసరు మరుగుతున్నప్పుడు దానిలోకి మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా వేసుకోండి, లేకుంటే ఆ వాటర్ పైకి చిందుతాయి చేతి మీదకి. జాగ్రత్తగా వేసుకోండి. ఇదంతా వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆ దానిలో ఎసరంతా కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ ఎసరు కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీనిలో వేసుకోవాలి. వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. దీన్ని ఉట్టిగా అయినా అలా తినేసేయచ్చు, లేకుంటే ఆనియన్ రైతాతో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో కర్రీ చేయాలనిపించదు కదండి ఒక్కొక్కసారి. ఈ ప్రాసెస్లో మీరు క్విక్గా రైస్ రెసిపీస్ని ట్రై చేస్తాం కాబట్టి ఈ రైస్ రెసిపీని ట్రై చేయండి. ఎగ్స్ ఎలానో ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎగ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 1 పాట్ రెసిపీ అనమాట. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, క్విక్గా అయిపోతుంది. చూడండి
చూస్తుంటేనే నోరూరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి, మనం క్విక్గా చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ని మీకోసం ట్రై చేసి చూపిస్తుంటాను. అంతేనండి, బాయ్.